ఇన్స్టిట్యూషన్‌లో ఏంటి అంటే, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్‌కి మేము థెరపీస్ ఇస్తాము. లైక్ ఏఎస్‌డి గానీ, ఏడీహెచ్‌డి గానీ, సీపీ గానీ, డౌన్ సిండ్రోమ్ గానీ. సో, అట్లా ఉన్న కిడ్స్‌కి, స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్‌కి మేమిక్కడ థెరపీ ఇస్తాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్లో మనం చూసుకునేటప్పుడు కిడ్స్ చాలా వరకు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుడుతున్నారు. 7 మంత్స్కి కానీ 8 మంత్స్కి కానీ ఒక్కొక్కసారి అయితే 9 మంత్స్ కంప్లీట్గా అయిన తర్వాత పుట్టిన బేబీస్లో చాలా జ్ఞాపక శక్తి అయితే బాగానే ఉంటుంది, కానీ ప్రీమెచ్యూర్డ్ బేబీస్లో మాత్రం కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. బట్ అలా పెరుగుతున్నప్పటికీ కూడా డేస్ అవుతున్నా మంత్స్ అవుతున్నా పిల్లల్లోని ఏంటంటే చాలా వరకు ప్రాపర్ మాటలు రాకపోవడం, లేదు అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వడం. సో ఇలా చాలా వరకు పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. పేరెంట్స్ అందరికీ, చాలా మమ్మీలకి ముఖ్యంగా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలకి ఏంటంటే చాలా లేట్గా 5 ఇయర్స్ అయినా 6 ఇయర్స్ అయినా మాటలు రావు. బట్ ఈ 2020 జనరేషన్ తర్వాత పిల్లలు ఎంత యాక్టివ్గా అయిపోతున్నారు. కానీ ఇంత యాక్టివ్ టైంలో కూడా కొంతమంది బేబీస్ మాత్రం ఆల్మోస్ట్ 25% పిల్లల్లో మాత్రం చాలా ఐక్యూ పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు అలాంటి దానికి టెన్షన్ లేకుండా ఇలా ఐక్యూ పవర్ తక్కువ ఉన్న పిల్లలకి కానీ, లేదు అంటే ఓవర్గా థింక్ చేసి ఓవర్గా మాట్లాడేస్తూ, ఓవర్గా ఆడేస్తూ, ఓవర్ అల్లరి చేసే పిల్లలకు కూడా అది కంట్రోల్ చేయడానికి సెర్చ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా గూగుల్‌లో ఎక్కడ బాగుంటుంది, రేటింగ్ ఎక్కడ ఉంది, పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో, ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్‌లో ఏంటి అంటే, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్‌కి మేము థెరపీస్ ఇస్తాము. లైక్ ఏఎస్‌డి గానీ, ఏడీహెచ్‌డి గానీ, సీపీ గానీ, డౌన్ సిండ్రోమ్ గానీ. సో, అట్లా ఉన్న కిడ్స్‌కి, స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్‌కి మేమిక్కడ థెరపీ ఇస్తాము. సో, నార్మల్‌గా లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళు గానీ, లేకపోతే బర్త్ క్రై లేకపోవడం గానీ, ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, లేకపోతే జాండీస్ కానీ, అట్లా సమ్ సీజర్స్ గానీ, అట్లా వచ్చే బేబీస్‌కి సో, వాళ్ళకి సమ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. లైక్ ఏఎస్‌డి గానీ, లేకపోతే సీపీ గానీ, అట్లా జెనెటిక్ ఇష్యూస్ వల్ల డౌన్ సిండ్రోమ్ గానీ, సో, అట్లా ఉన్న కిడ్స్‌కి ఇక్కడ మేము థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాము. యెస్, మీ థెరపీ చిల్డ్రన్స్ సెంటర్ నేమ్ ఏంటి? ది ట్రెజర్ ప్రీషియస్. యెస్, నిజంగానే చాలా ప్రీషియస్‌గా కనిపిస్తుంది. అంటే పిల్లలు చాలా వరకు ఏంటంటే చాలా చిన్న పిల్లలుగానే ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే మాటలు ప్రాపర్‌గా రావు. అంటే అది ఇప్పుడు నవేడేస్‌లో అది మెయిన్ మన లైఫ్ స్టైల్ వరకు ఏమో తెలీదు కానీ, మన వల్ల బేబీస్ అనేది ప్రాపర్ బోర్న్ ఇవ్వలేకపోతున్నారు మదర్స్. నిజంగా అంటే మనం చెప్పాలి అంటే ట్రూయేనా యాహ్! కదా? అంటే లైక్ యాక్చువల్లీ ఈ జనరేషన్‌లో ఏంటంటే పిల్లలు ఎక్కువ మొబైల్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. అంటే లైక్ పుట్టగానే వాళ్ళు మంత్స్ బేబీస్ ఉండేటప్పుడే వాళ్ళకి మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయాలి అన్నది చాలా మొబైల్ వల్ల కూడా చాలా అడిక్ట్ అవుతున్నారు. ఓకే. సో దానివల్ల కూడా వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్ గానీ, సో వాళ్ళకి స్పీచ్ డిలేస్ కానీ, సో అట్లా కూడా ఉంటది. ఆ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ దట్ టూ లో బర్త్ వెయిట్ గానీ, వాళ్ళు ప్రీమెచ్యూర్ గానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. సో బేసిక్‌గా ఏంటి అంటే పిల్లలు మాట వింటారా అండి? అంటే మీ దగ్గరికి వచ్చే పిల్లలు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తుంటారు ఇక్కడికి? ల్యాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్ ఉంటాయి, స్పీచ్ డిలేస్ ఉంటాయి, సోషలైజేషన్ ఉంటారు, పూర్ సోషలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ తెలియవు, సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు, టచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టచ్ ఇష్యూస్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు అలాంటి పిల్లలు అనేది మా దగ్గరికి వస్తారు. ఏదైనా టాస్క్‌ని ఫినిష్ చేయొచ్చు కానీ, చిన్న పిల్లలతో టాస్క్ అనేది మాత్రం వేరే లెవెల్ ఉంటది కదా! అంతే. అంటే నిజంగానే ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. నిజంగా టచ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళ మదర్, ఫాదర్ టచ్‌కి వాళ్ళు ఇదవుతారు. ఓన్లీ ఎవరిని టచ్ మదర్ అండ్ చేసినా ఫాదర్. కూడా ఫాదర్ కూడా కాదు. బేసికల్లీ వాళ్ళు ఎక్కువ మదర్ టచ్‌ని వాళ్ళు ఎక్కువ ఫీల్ అయితారు. ఇంకెవరి దగ్గరికి కూడా వాళ్ళు అంటే పూర్ సోషలైజేషన్ అనేది ఉంటది వాళ్ళకి. ఓకే. వేరే వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. ఈవెన్ వాళ్ళ పీర్ గ్రూప్‌తో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. హ్మ్. అది. సో, అలా ఉంటుంటారు. అండ్ మాటలు కూడా ఏంటంటే 5 ఇయర్స్ వచ్చినా, 6 ఇయర్స్ వచ్చినా కూడా పిల్లలకి ప్రాపర్‌గా మాటలు రావు. అంటే దేనివల్ల అంటారు? మైల్‌స్టోన్ డిలే ఉంటది వాళ్ళలో. హ్మ్. సో, వీళ్ళకి మైల్‌స్టోన్ ప్రాపర్ మోటార్ గానీ, ఫైన్ మోటార్ గానీ, స్పీచ్ గానీ, కాగ్నిటివ్ గానీ, ఇవన్నీ వీళ్ళకి మైల్‌స్టోన్స్ డిలే అన్నవి ఉంటాయి. లైక్ ఇప్పుడు 3 మంత్స్‌కి నెక్ హోల్డింగ్ రావాల్సింది వాళ్ళకి 6 మంత్స్ డిలే ఉంటది. 6 మంత్స్‌లో బాబ్లింగ్ చేయాల్సింది వాళ్ళకి 1 ఇయర్‌లో బాబ్లింగ్ వస్తది. సో, ఈ డిలే అన్నీ ఉంటాయి ఈ కిడ్స్‌లో. ఓకే. సో, మీరిచ్చే థెరపీ వల్ల స్టూడెంట్స్ కంటే పిల్లలకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో, వాళ్ళకిప్పుడు ఐ కాంటాక్ట్ గానీ, సిట్టింగ్ టాలరెన్స్ కానీ, స్పీచ్ డిలేస్ కానీ, సో, అట్లా ఉంటాయి గదా! సో, దానికి మేము థెరపీస్ ఇస్తాం. ఇప్పుడు జాయింట్ అటెన్షన్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే సెన్సరీకి గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి అవి. అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్‌తో మసాజెస్ ఉంటాయి అది. లేదా వెస్టిబ్యులర్‌లో స్వింగ్స్ ఉంటాయి. ప్రాప్రియోసెప్షన్‌లో యాక్టివిటీస్ ఉంటాయి. సో, అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు గేమ్స్ ఉన్నాయి మీ దగ్గర. అంటే మీది చూపించే గేమ్సెస్ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో అయితే కంప్లీట్‌గా లేనే లేవు. మీ దగ్గర కొన్ని చాలా డిఫరెంట్. అంటే ఇంత చిన్న కిడ్స్‌కి ఇది ఇంత పెద్ద టాస్క్ అనేది చేయగలుగుతారంటారా? అంటే వీటి వల్ల యూజెస్ ఏంటి అని? యాహ్!
యాక్చువల్లీ కిడ్స్‌కి ఇప్పుడు మనం నార్మల్‌గా చెప్తే వినరు. ఓకే. అవును. అవును. సో, మనం వాళ్ళకి ప్లే మేనర్‌లో చెప్పాల్సి ఉంటది. సో, అందుకని మనం ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చి చేపిస్తాం. సో, ఇవి ఇట్లా ఎందుకు అంటే దిస్ ఈస్ బేసికల్లీ అ టైర్ వాల్ అనమాట. ఇది ఎందుకంటే ఏఎస్‌డి కిడ్స్‌లో ఆహ్, వాళ్ళకి చాలా బ్యాలెన్స్ గానీ, లేకపోతే కోఆర్డినేషన్ గానీ అండ్ గ్రావిటేషనల్ ఇన్‌సెక్యూరిటీ అంటారు. ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంటాయి వాళ్ళకి. సో, దానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనేవి రెడ్యూస్ అయితాయి. సో, బ్యాలెన్స్ అనేది, కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలా. ఓకే. ఓకే. వీటి వల్ల అది ఇంప్రూవ్‌మెంట్. యాహ్! అంటే మీ దగ్గరున్న ఇంకొన్ని జోనర్స్ అంటే బయట మనం థ్రెడ్ మీద వాకింగ్ చూసాం. బేసిక్‌గానే పెద్దవాళ్ళు నడవడానికి చాలా భయపడుతూ ఉంటారు. హ్మ్. అంటే చిన్న పిల్లలకి మరి అలాంటి టాస్క్ అది దేనికి యూజ్ అవుతుందంటారు? యాక్చువల్‌గా ఇది మనం అడ్వెంచర్ పార్క్స్‌లో అట్లా చూస్తాం. యాహ్! ఆ! సేమ్ ఇది కూడా టైర్స్ అండ్ ఆ! ఆ టాస్క్ ఆ! బోత్ కూడా హ్మ్. మనం అడల్ట్ అడ్వెంచర్స్ దాంట్లోనే చూస్తూ ఉంటాం. ఎక్కువ గేమ్స్ జోన్స్‌లో. హ్మ్. బట్ ఇక్కడ కిడ్స్‌కి ఇంత యూనిక్‌గా ఇలా ఇంత పెద్దగా పెట్టారు అంటే ఐయామ్ షాకింగ్. హ్మ్. యాక్చువల్లీ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి చాలా తక్కువుంటది. కోఆర్డినేషన్ అనేది ఉండదు వాళ్ళకి. ఓకే. సో, దానికి అది చాలా యూజ్ అవుతుందనమాట. అండ్ ఫియర్ కూడా వాళ్ళకి చాలా ఉంటది. ఒకవేళ ఒక స్టెప్ ఉన్నా కూడా వాళ్ళు క్లైంబ్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఫియర్ చాలా ఉంటది. సో, దానికి ఈ బోత్ చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. వాళ్ళకి యూజ్‌ఫుల్ అంటే లైక్ హ్మ్. పిల్లల బోన్‌కి గాని ఆ యాహ్! స్ట్రెంత్ ఉంటుంది. మజిల్‌కి గానీ, వాళ్ళకి ఓకే. స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే. దాని దాని బ్యాలెన్స్ గానీ, కోఆర్డినేషన్ గానీ, ఫియర్ గానీ అన్నీ ఇంప్రూవ్ అయితాయి వాళ్ళకి. అండ్ హ్మ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఇప్పటి వరకు మీరు చేసే ఇన్ని కేసెస్‌లో హ్మ్. చాలా డిఫికల్ట్ అండ్ చాలా హార్డ్ అనిపించే కేసెస్ ఏమైనా ఉన్నాయా పిల్లల్ని చూసేటప్పుడు? హార్డ్ కేసెస్ అంటే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏడీహెచ్‌డీ ఉంటది, ఏఎస్‌డీ ఉంటది. సో, ఏఎస్‌డీలో ఏంటంటే స్పీచ్ డిలేస్ ఉంటాయి. ఏడీహెచ్‌డీలో ఏంటంటే హైపర్ యాక్టివిటీ హైపర్ యాక్టివ్ చాలా ఉంటారు. హైపర్ యాహ్! ఉంటారు. యాహ్! సో, పిల్లలకనేది వాళ్ళు కోఆపరేట్ అసలు చెయ్యరు. సో, హార్డ్‌గానే ఉంటది. బట్ ఇట్స్ ఈజీ ఓన్. బట్ చాలా పేషెన్సీ ఉండాలి. యాహ్! నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మ్యారేజా మీరు? మ్యారీడా? నో. నో. అమ్మా! అన్‌మ్యారీడ్. అంటే టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడే గెయిన్ చేస్తున్నారు మీరు. యెస్. అండ్ ఇంకా పిల్లల్లో చాలా వరకు ఏంటంటే మాటలు చాలా తక్కువ లో ఆడతారు. చాలా హైపర్‌గా ఉంటారు. వాళ్ళని కంట్రోలింగ్ చేయడం పేరెంట్స్ వల్ల కూడా కాదు. హ్మ్. ఎక్కువగా పేరెంట్స్‌తో ట్రావెల్ చేసినా, పేరెంట్స్ టచ్ ఉన్నా అండ్ పేరెంట్స్‌తో ఆ బాండింగ్ ఉన్నప్పటికీ కూడా హ్మ్. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. యాజ్ హ్మ్. ఒక డాక్టర్‌గా అంటే మీ మాటలు పిల్లలు ఎలాగా అటెన్షన్ చేస్తారు? ఎలా మీ వైపు అటెన్షన్ పెట్టుకుంటారు? హ్మ్. నేను ప్రీవియస్‌గా చెప్పా గదా! వాళ్ళకి మనం ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఒకలా చెప్పాల్సొస్తది. సో, బేస్డ్ ఆన్ వాళ్ళ మెంటాలిటీ. సో, ఒకళ్ళకి ప్లే మేనర్‌లో చెప్తే వింటారు. ఒకళ్ళకి హార్డ్‌గా కొంచెం అట్లా చెప్తే వింటారు. సో, వాళ్ళ మీద బేస్ చేసుకొని మనం థెరపీ అనేది ఇస్తాం. ఓకే. మాటలు రాని వాళ్ళకి ఎలా మాటలు నేర్పిస్తారు మీరు? ఫస్ట్ వాళ్ళకి ఇంకా మైల్ స్టోన్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి బాబ్లింగ్ రాలేదు. బాబ్లింగ్ నుంచి స్టార్ట్ అవుతది. సో, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఆరోమోటా మసాజెస్ ఇస్తాము. దాని తర్వాత రన్నింగ్ కమెంటరీ ఉంటది. మొత్తం మాట్లాడాల్సి ఉంటది వాళ్ళకి. వాళ్ళు స్లీప్ టైమ్ తప్పించి మొత్తం వాళ్ళతోనే మాట్లాడాల్సొస్తది. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో, అట్లా వాళ్ళకి మనము స్పీచ్ అనేది స్పీచ్ అనేది తెప్పిస్తాం. ఇస్తారు. ఇప్పుడు హ్మ్. ఓవర్ హైపర్ యాక్టివ్ ఉంటారు. సో, హ్మ్. వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? హైపర్ యాక్టివ్‌కి మనం సమ్ యాక్టివిటీస్ ఇస్తాం. వాళ్ళకి వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ కానీ, ఆర్ ఎల్స్ స్విస్ బాల్ ఉంటది కదా! దానిపైన రొటేషన్స్ గానీ, యానిమల్ వాక్, బేర్ వాక్, క్రాబ్ వాక్స్ ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ బట్టి హైపర్ యాక్టివ్‌నెస్ చాలా రెడ్యూస్ అయితుంది. ఇప్పుడు చాలామంది నిజంగానే 110% అండి. ట్రూగా మనం ఎక్కువ రెగ్యులర్‌గా సోషల్ డిజిటల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లలకి మొబైల్స్ అనేది ఇవ్వకూడదు. హ్మ్. డాక్టర్స్ ఎంత చెప్తారో బట్ పేరెంట్స్ మాత్రం వాళ్ళ వర్క్‌ని ఫినిష్ చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళకి కొంచెం లెజర్ పీరియడ్ అది టైం గురించనో, లేకపోతే వాళ్ళేదో వర్క్ చేసుకోవాలనో వీళ్ళకి నిజంగానే ఎగ్జాక్ట్‌లీ. మొబైల్ ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా చాలా అడిక్ట్ అయిపోతుంది. హ్మ్. దానివల్ల బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది, ఐకి ఎఫెక్ట్ అవుతుంది. పిల్లల్లో కూడా ఒక డిఫరెంట్ బిహేవియర్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అవును. సో, అలా మొబైల్ కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్స్ నుంచి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడైతే జాయిన్ చేయలేరు. హ్మ్. సో, యాస్ ఒక డాక్టర్‌గా హ్మ్. మీరు అలాంటి పేరెంట్స్‌కి గాని ఏం సజెస్ట్ చేస్తారు? అంటే యాక్చువల్‌గా దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చెప్తే వింటారు ఆ! గదా! దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే స్పీచ్ డిలే. ఫస్ట్ ప్రాబ్లమ్ స్పీచ్ డిలే. పూర్ సోషలైజేషన్ ఉంటది వాళ్ళకి. వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి తెలియవు. వాళ్ళు మింగిల్ అవ్వరు ఎవరితో కూడా. ఎందుకంటే వాళ్ళు దానికే అడిక్ట్ అయిపోతా ఉంటారు. హ్మ్. ఫోన్స్‌కి అడిక్ట్ అవుతారు. సో, అదే లాంగ్వేజ్ కూడా వాళ్ళు మాట్లాడతారు. మా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే. వీళ్ళకి మాటలొచ్చినియి, వీళ్ళు మాట్లాడుతున్నారు అని. కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకుండదు.
సో ఓన్లీ వాళ్ళు ఫోన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు తప్పితే వాళ్ళు నార్మల్ మనలా కమ్యూనికేట్ అయితే అవ్వరు. బ్రెయిన్ కూడా చాలా మొద్దుబారిపోతుంది. అవును. సో ఓకే. అందుకని పేరెంట్స్ ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే జీరో స్క్రీన్ చేయాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు తినట్లేదనో టీవీ అట్లా ఫోన్ అట్లా ఇస్తారు, బట్ అట్లా అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళకి వేరేగా స్టోరీస్ చెప్పడము లేకపోతే టాయ్స్ ఇచ్చి ఏదైనా Yeah. టాస్క్ ఇవ్వడం ఆ, అలాంటివి చేస్తే అట్లాంటి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ కూడా ఎగ్జాక్ట్లీ పెరుగుతుంది. అట్లా చేయాలి, కానీ స్క్రీన్ మాత్రం అసలు ఇవ్వకూడదు కిడ్స్కి. నిజంగా ఇది కనుక ప్రతి ఒక్క పేరెంట్ మదర్ కూడా చేంజ్ చేసుకుంటే సీరియస్లీ చాలా బాగుంటుంది. స్టోరీస్ చెప్పే ఫుడ్ తినిపించాలి. నిజమే. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే టైమింగ్స్ ఎలా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్లో? యాక్చువల్లీ మేము ఇక్కడ 40 మినిట్స్ సెషన్ ఉంటుంది. ఆ 40 మినిట్స్ సెషన్లో మేము ఒక 15 మినిట్స్ వాళ్ళకి సెన్సరీ ఇచ్చి 15 మినిట్స్ వెస్టిబులర్ ఇస్తాం. దాని తర్వాత ఓన్లీ 10 మినిట్స్ గ్రూప్ యాక్టివిటీ కానీ అట్లా ఇస్తాం. ఓకే. సో అంటే ఎంత టైం నుంచి ఎంత టైం వరకు సెంటర్లో ఉంచుకోవచ్చు కిడ్స్ని మీరు? ఏ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా దీనికి, లేకపోతే 40 మినిట్స్ తర్వాత ఇంటికి పంపించాలి? యాక్చువల్లీ ఇవి థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు సెన్సరీ ఇంటిగ్రేషన్లో 40 మినిట్స్, ఒకవేళ వాళ్ళు స్పీచ్ కూడా తీసుకుంటే దాంట్లో 40 మినిట్స్ అట్లా సెషన్స్ ఉంటాయి వాళ్ళకి. హార్డ్లీ ఒక 3 to 4 hours స్పెండ్ చేస్తారు థెరపీ సెంటర్లో ఎవ్రీడే. ఎవ్రీడే. అంటే 1 year నుంచి వాడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళినట్టే. అంతే. సూపర్ అండి. సో ఇలా థెరపీ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఫుడ్లో చేంజెస్ కానీ లేకపోతే ఏమైనా మార్పులు ఉంటాయా? యాజ్ యూజువల్ ఫుడ్ తినొచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు ADHD కిడ్స్ వాళ్ళు ఆల్రెడీ హైపర్ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం డైట్ అనేది ఉంటుంది, లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అరే చూడండి రా, ఇంత చిన్నప్పుడు నుండి వీళ్ళకి డైట్. వీట్ కానీ అట్లా వాళ్ళకి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. ఇప్పుడు మిల్క్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ హై లెవెల్లో ఉంటుంది. సో వీళ్ళు కొంచెం డైట్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే. అంటే బేసిక్గా మిల్క్ అనేది ప్రోటీన్ అంటారు కదా, వీట్ ఆల్సో ప్రోటీన్ ఫుడ్. యా, మిల్క్ దాన్ని కంట్రోల్ చేస్తే ఎలా మరి? కంట్రోల్ అంటే అంతా జస్ట్ ఇంప్రూవ్మెంట్ నియర్ టు నార్మల్, నియర్ టు నార్మల్ వచ్చే వరకు కంట్రోల్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి తర్వాత నార్మల్గా యాజ్ యూజువల్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, సూపర్ అండి. సో అంటే పిల్లలకి కూడా ఫుడ్ డైట్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ విన్నాను అనమాట. ఇంకా దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఈ థెరపీ వల్ల? ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గర చాలా థెరపీస్ ఉన్నాయి, లైక్ పిల్లలు మాట్లాడే విషయం కానివ్వచ్చు, హైపర్ కానీ. కొంతమంది పిల్లలకి ఏంటంటే చాలా కోపం వచ్చేస్తుంటుంది చాలా చిన్న ఏజ్లోనే. 2 పళ్ళు వస్తే కానీ దాంతోనే ఖర్చేస్తుంటారు, లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు విసిరేస్తుంటారు, ఫోన్లు పగలగొడుతుంటారు. ఆ యాంగ్రీస్ని, ఆ యాంగర్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? చాలా అగ్రెసివ్ ఉంటారు ASD కిడ్స్. నార్మల్ కొంచెం ASD ఆర్ ADHD వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అనేది ఉంటారు. సో పించింగ్ చేయడం కానీ వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే పియర్ గ్రూప్తో మింగిల్ అవ్వడం నచ్చదు. అగ్రెషన్ ఉంటుంది వీళ్ళ దీంట్లో. సో మనం వాళ్ళకి సెన్సరీ ద్వారా, ఎందుకంటే వీళ్ళు సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, దానికి కామ్ డౌన్ చేయడానికి మనం సెన్సరీ టాక్టైల్ అనేది ఇస్తాం. సో దానివల్ల వాళ్ళు కామ్ అవుతారు. సో మన దగ్గర ఎలాంటి కైండ్ ఆఫ్ థెరపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది, స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియరల్ థెరపీ ఉంటుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ గ్రూప్ థెరపీ కూడా ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఉండొచ్చు? ఆఫ్టర్ 1 year to 10 years ఇస్తాం మేము. ఇఫ్ ఇన్ కేస్ 10 years వరకు ఓకే, ఒక 11 years 12 years 13 years పిల్లల్లో కూడా ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాకుండా అలా ఉన్న వాళ్ళకి కూడా చేస్తారా? చేస్తాం. పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, అది కూడా ఇస్తాము, ప్లస్ ఇక్కడ థెరపీ కూడా ఇస్తాం. పర్ఫెక్ట్, డన్. సో ఒక్కసారి మన ఈ గేమ్స్ గురించి నాకు ఫైనల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఇది ఏ బ్రిడ్జ్? దిస్ ఈస్ కాల్డ్ బర్మా బ్రిడ్జ్ యాక్చువల్లీ. యా, ఇది దేనికి అంటే పిల్లల్లో బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రోప్ పైన నడుస్తే బ్యాలెన్స్ అనేది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ అండ్ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ చాలా ఫన్ వేలో మనం దీన్ని పిల్లలకి నడిపించవచ్చు. ఫోకస్ అంతా దీనిపైన ఉంటుంది. సో పిల్లల ఫోకస్ అంతా కూడా ఇలా ఉంటుంది. యా, చూసారు కదా, మనం లైవ్ లో చూస్తున్నాము. అంటే హైపర్ యాక్టివ్ ఉన్న ప్రతి ఒక్క బేబీ ఫోకస్ కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ కోసం ఇలాంటి వాటి మీద పిల్లలకి చేస్తే వాళ్ళ ఫోకస్ కూడా చాలా ప్రాపర్ గా ఉంటుంది అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకి చేపిస్తే చాలా చాలా బాగుంటుంది. సో బాగుందండి మీ థెరపీ సెంటర్ లో, సీరియస్లీ చాలా బాగుంది. మీరు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ థెరపిస్ట్ అని మా అందరికి బాగా అర్థమైపోయింది. యా. సో మరి చూసారు కదా, ఎంత ప్రాపర్గా చాలా క్లియర్గా చెప్పారు కదా. అంటే మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఎలాంటి కిడ్స్కైనా సరే
హైపర్ యాక్టివ్ ఉన్నా, లేకపోతే చాలా డల్ ఉన్నా, ఇంకా మాటలు రాకపోయినా, చాలా అగ్రెసివ్‌గా చాలా కోపంతో ఉన్నా, లేకపోతే ఎలాంటి హైపర్ టెన్షన్స్ ఉన్నా, హైపర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద మేము స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురండి. చాలా మంచిగా థెరపీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.